హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ డిఐవైలో మనం ఈ పేపర్ కప్స్ యూస్ చేసేసుకొని డిఐవై చేయబోతున్నాం. అండ్ ఇక్కడ బ్లూ కలర్ షీట్ తీసేసుకుని ఈ షీట్ని ఈ కప్స్ అన్నిటికీ ఇలాగ పేస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ తీసుకున్నాను. అండ్ దీనితోనే మనం ఈరోజు డిఐవై చేయబోతున్నాం కాబట్టి అండ్ ఇలాగ పేస్ట్ చేసేసుకోవాలి. వన్ బై వన్ పేస్ట్ చేసేసుకోవాలి. మీకు ఇక్కడ నేను పిన్ టు పిన్ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో 3 మినిట్స్ వరకు ఉంటుంది. అండ్ మీరు దీన్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇలాగా పేస్ట్ చేసేసుకోవాలి గైస్, ఒకటి తర్వాత ఒకటి. అండ్ ఇలాగ పేస్ట్ చేసేసుకుంటే కొంచెం మనకి ఎందుకంటే చూడడానికి బాగుంటుంది అనేసి ఇలాగ 3 చేసేసుకోవాలి. అండ్ ఇలా చేసుకున్న తర్వాత ఒక షీట్ తీసుకోవాలి, అండ్ కార్డ్బోర్డ్ షీట్. అండ్ దీన్ని కూడా బ్లూ కలర్ షీట్ని పేస్ట్ చేసేసుకోవాలి. ఇలాగ రౌండ్గా కట్ చేసేసుకొని అండ్ ఇలాగ కట్ పెట్టేసుకుంటే నీట్గా మనకు సర్కిల్ షేప్ రావడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ పేస్ట్ గమ్ పెట్టేస్తున్నాను. అండ్ ఇలా పెట్టేసుకొని దీని సైడ్కి బ్యాక్ సైడ్ కూడా గమ్ పెట్టేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఒక థర్మాకోల్ షీట్ తీసేసుకొని ఈ సర్కిల్ షేప్లో కట్ చేసేసుకున్నాను. దీన్ని కూడా గమ్ పెట్టేసి పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఒక స్టిక్ తీసుకోవాలి. అండ్ ఈ స్టిక్కి నేను వైట్ కలర్ పేపర్ని మొత్తం దీని చుట్టూరా చుట్టేసుకుంటున్నాను. అండ్ ఇలాగ చుట్టేసుకోవాలి మొత్తం పేపర్ని దీనికి, ఎందుకంటే మంచిగా కనిపించాలి అంటే దీనికి పేపర్ చుట్టేసేయాలి కాబట్టి ఇలాగ మొత్తం చుట్టేసుకున్న తర్వాత మనకి స్టిక్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగ వైట్గా. అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఏదైతే ఆ బేస్ ఉందో దానికి ఇలా హోల్డ్ చేసేసుకొని అండ్ B7000 గ్లూ యూస్ చేసేసుకొని ఇక్కడ మన ఈ స్టిక్ని పెట్టేసుకుందాం ఇలాగా. అండ్ ఇలాగ మొత్తం పేస్ట్ చేసేసుకుంటే ఈ గమ్ అనేది స్టిక్కీగా స్టిక్ అవుతుంది కాబట్టి. అండ్ పేపర్ని ఇలా రోల్స్ చేసేసుకొని వాటిని అండ్ ఈ కప్స్కి ఇలాగా సైడ్స్లో పేస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ స్టిక్స్లో మనం పెట్టేస్తాం కాబట్టి. ఇలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు లీవ్ చేసేసుకుంటే అది స్టిక్కీగా స్టిక్ అయిపోతుంది. అండ్ చిన్న కార్డ్బోర్డ్ షీట్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆ స్టిక్కి మధ్యలో బేస్ లాగా యూస్ చేసేసుకోవడానికి. అండ్ ఇలాగ వీటికి మధ్యలో మనం ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. ఆ రెండిటికి కట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ బేస్కి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇలాగ 1 పెట్టేసుకున్న తర్వాత అండ్ దీన్ని ఇక్కడ మనం సెట్ చేసేసుకోవాలి స్టిక్కి. అండ్ తర్వాత అగైన్ అండ్ ఇంకొకటి కూడా ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కించేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్న స్టిక్కర్ని దీనిపైన యూస్ చేస్తున్నాను, ఎందుకంటే చూడడానికి బాగుండాలి కాబట్టి. ఇక్కడ దీన్ని పెట్టేసుకోవాలి. అండ్ ఇలాగ పెట్టేసుకున్న తర్వాత మన సింపుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. అండ్ ఇదే మన ఫైనల్ అవుట్పుట్ గైస్, చాలా ప్రిటీగా ఉంది కదా. అండ్ ఇలాంటి సింపుల్ డిఐవైస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.